Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, APPSC Group 1 aspirants అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటీస్ లేదా ఇన్ఫర్మేషన్ చాలా రోజుల నుంచి ఏపీపీఎస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని మార్పులు చేయబోతున్నాము. సో ప్రతిసారి మార్పులు చేయబోతున్నామని చెప్పారు, కానీ సిలబస్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అనే దానిపైన కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. సో అంటే ప్రిలిమ్స్లో ఓన్లీ సింగిల్ పేపర్ ఉంటుంది, మెయిన్స్లో 4 పేపర్స్ ఉంటాయి. ఇవి అంతకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ సబ్జెక్ట్స్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటున్నాము, ఇంకా ఫైనలైజ్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏదైతే ఫైనలైజ్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఈ ప్రపోజల్ ఏంటి, దీంతో పాటు అంటే ఇది ఎవరికి బెనిఫిట్ చేయబోతుంది, ఎవరికి లబ్ధి చేయబోతుంది, సో గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ 2 సిలబస్లో ఉన్న థింగ్స్ ఏంటి, దాని ఇప్పుడు ప్రపోజ్డ్ గ్రూప్ 1లో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. సో గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రిలిమ్స్. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ ఉంది. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్. సో ఫస్ట్ నుంచి కూడా చెప్పినట్టు ప్రిలిమ్స్లో మనకు ఓన్లీ సింగిల్ పేపర్ ఉంది. ఈ సింగిల్ పేపర్కి వచ్చేసరికి 150 మార్క్స్ యాజ్ ఎవ్రీవన్ నోస్. అయితే దీంట్లో ఏం చేశారంటే 6 సబ్జెక్ట్స్. రీసెంట్గా నేను ఒక వీడియో చేసినప్పుడు కూడా ప్రిలిమ్స్ పేపర్ అంటే ప్రిలిమ్స్లో 6 సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి, 6 సబ్జెక్ట్స్ ఇంటూ 25 మార్క్స్ అని కూడా మీకు క్లియర్గా చెప్పాను. కానీ ఇక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 6 సబ్జెక్ట్స్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి తెలిసిపోయింది. ఒకటి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్, సో యాజ్ వి డిస్కస్డ్ కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అండ్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఉంది, జాగ్రఫీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, హిస్టరీ ఉంది. హిస్టరీతో పాటు సోషల్ ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సోషల్ ఇష్యూస్, ఈ సోషల్ ఇష్యూస్తో పాటు అడిషనల్గా సైన్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సైన్స్ అంటే ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఇక్కడ నేను ఒకటి రాసి సైన్స్ ఒకటి ఎందుకు సపరేట్గా రాయడం జరిగిందంటే మీకు ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు స్క్రీనింగ్ లెవెల్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంటూ 30 మార్క్స్. సో దట్ ఈక్వల్ టు ఎన్ని అంటే 150 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారంటే 5 ప్లేస్లో +1 సబ్జెక్ట్ యాడ్ చేశారు. ఆ 1 సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ సైన్స్. దీంతో పాటు మనకి ఇంతకుముందు సొసైటీ అనే స్పెషల్ మెన్షన్ చేయడం జరిగింది, ఇక్కడ సోషల్ ఇష్యూస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అదే మనకి ఇక్కడ ట్వీట్లో కనబడుతుంది. మనకి ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్, మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్, ఈచ్ క్యారీయింగ్ 25 మార్క్స్. సో ఇది ప్రిలిమినరీకి సంబంధించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ దాంతోపాటు మెయిన్స్. సో మెయిన్స్కి సంబంధించి మెయిన్స్లో మనకు టోటల్గా ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 4 పేపర్స్ ఉండబోతున్నాయి. ఈ 4 పేపర్స్ ఉన్నాయని కూడా మనకు ముందుగానే తెలుసు. సో 4 పేపర్స్ ఇంటూ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు 150 మార్క్స్, దట్ ఈక్వల్ టు 600 మార్క్స్. అయితే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి 4 పేపర్స్లో 2 పేపర్స్ అనేటిది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా డిస్క్రిప్టివ్ ఉండబోతుంది 2 పేపర్స్ అని చెప్పి, మిగతా 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆబ్జెక్టివ్. 2 పేపర్స్ అనేటివి ఆబ్జెక్టివ్. సో ఇక్కడ డిస్క్రిప్టివ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్సే, జనరల్ ఎస్సేని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాట్ డిడ్ దే యాడెడ్? జనరల్ ఎస్సే. సో జనరల్ ఎస్సే యాడ్ చేయడం జరిగింది, దానికి ఒక 150 మార్క్స్. అండ్ ఈ డిస్క్రిప్టివ్లో ఇంకొక పేపర్ అంటే టోటల్ 4 పేపర్స్ కాబట్టి నేను మీకు ఇక్కడ రాస్తున్నాను. సో పేపర్ 1 తీసుకుంటే మనకు జనరల్ ఎస్సే, సో G.E అని రాస్తున్నాను, జనరల్ ఎస్సే. ఇది 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక పేపర్ 2 చూస్తే ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, పర్టికులర్గా పాలిటీ. సో మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఓవర్ హియర్. పాలిటీ ఎక్కడుంది? సో దిస్ ఇస్ జనరల్ ఎస్సే. సో డిస్క్రిప్టివ్ పేపర్ 1 ఇంక్లూడ్స్ జనరల్ ఎస్సే. అండ్ పేపర్ 2, సో పేపర్ 2లో మనం పర్టికులర్గా పాలిటీ, ఎథిక్స్ అండ్ ఎకానమీ వీటిని స్ట్రెస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ పేపర్ 2లో మళ్ళీ ఏమైందంటే పాలిటీ, ఎథిక్స్ అండ్ ఎకానమీ. సో మనం ఇక్కడ చూస్తే ఎథిక్స్ బాగా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి అలవాటు అయి ఉంటుంది, కేస్ స్టడీస్, డిఫరెంట్ థియరీస్ వీటి గురించి. సో పాలిటీ 50 మార్క్స్,
ఎథిక్స్ 50 మార్క్స్, ఎకానమీ 50 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 3 ఇవి చూస్తే, అండ్ పేపర్ 3 అండ్ పేపర్ 4 ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్. మరి పేపర్ 3 పేపర్ 4కి ఏ సబ్జెక్ట్స్ యాడ్ చేయడం జరిగిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ అని యాడ్ చేస్తారు. సో చూడండి పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. సో మనకు జనరల్గా ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్ ఉంటుంది, వాళ్ళు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ అని ఇచ్చారు. అది ఏ కంటెక్స్లో ఇచ్చారో ఏంటో మనకు ఫర్దర్గా సిలబస్ గురించి ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. పేపర్ 4లో చూస్తే ఇవి పర్టికులర్గా ఏపీకి సంబంధించినట్టుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులోనే ఏపీ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది, ఏపీ హిస్టరీ ఇవ్వడం జరిగింది, ఏపీ ఎకానమీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. సో ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ జాగ్రఫీ అండ్ ఏపీ ఎకానమీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ ఎకానమీ అండ్ అలాగే ఏపీ జాగ్రఫీ. అంటే ఇక్కడ మనం చూస్తే సో యూనో ప్రిలిమ్స్లో అంటే చూడండి జస్ట్ జాగ్రఫీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారంటే ప్రిలిమ్స్లో జాగ్రఫీకి 25 మార్క్స్ ఫిక్స్గా తెలిసిపోయింది ప్రిలిమ్స్లో జాగ్రఫీ. అండ్ అలాగే మనకి ఇక్కడ చూస్తే డిస్క్రిప్టివ్లో చూస్తూ ఉంటే ఎకాలజీ. సో ఎకాలజీలో ఇండైరెక్ట్గా మళ్ళీ జాగ్రఫీని యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఏపీ జాగ్రఫీ అన్న కంటెక్స్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సమ్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ ఎస్ఎన్టీలో కూడా కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో హియర్ దానికి ఎక్కువ వెయిటేజ్ చేయడం జరిగింది. జనరల్గా సివిల్ సర్వీసెస్ పేపర్ 2లో జనరల్ స్టడీస్లో పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ పాలిటీని యాడ్ చేశారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ని యాడ్ చేశారు. ఎథిక్స్ పేపర్ 4లో ఉంటుంది, ఇక్కడ ఎథిక్స్ యాడ్ చేయడం. అంటే ఇక్కడ కంప్లీట్ బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో నేను ఫైనల్గా ఒకసారి మీకు ఓవర్వ్యూ ఇస్తున్నాను. ప్రిలిమ్స్లో 6 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ 25 మార్క్స్. అవి కరెంట్ అఫైర్, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ, సోషల్ ఇష్యూస్. అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రజెంట్ ఏదైతే గ్రూప్ 2 సిలబస్ ఉందో ఆల్మోస్ట్ అవే సబ్జెక్ట్. సిలబస్లో మార్పులు జరగవచ్చు కానీ సబ్జెక్ట్స్ మాత్రం అవే. దానికి అడిషనల్గా జనరల్ సైన్స్ అంటే 125 మార్క్స్ వితౌట్ ఎనీ చేంజ్. అంటే ఆ సబ్జెక్ట్ అదే మళ్ళీ ఇక్కడ ప్రిలిమ్స్లో కూడా యాడ్ అవ్వటం జరిగింది. మెయిన్స్లో 2 డిస్క్రిప్టివ్ అండ్ 2 ఆబ్జెక్టివ్. మీరు ఆల్రెడీ పాలిటీ చదువుతారు, ఎకానమీ చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రూప్ 2 మెయిన్స్లో ఎస్ఎన్టీ 75 మార్క్స్, పాలిటీ 75 మార్క్స్. ఇక్కడ ఎస్ఎన్టీలోనే జనరల్గా గ్రూప్ 2 సిలబస్లో ఎకాలజీని కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ రెండింటిని సపరేట్ చేసినట్లుగా మనము అనుకోవచ్చు. సో ఇక్కడ ఏపీని పర్టికులర్గా ఎంఫసైజ్ చేశారు. ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్. అండ్ ఇండైరెక్ట్గా ఎకానమీకి కూడా ఒక కీ రోల్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకానమీ డిస్క్రిప్టివ్లో 50 మార్క్స్ అండ్ ఎకానమీ ఆబ్జెక్టివ్లో కూడా మళ్ళీ ఎకానమీకి సంబంధించి 50 మార్క్స్. కాకపోతే అది ఓన్లీ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏపీ సోషో ఎకనామిక్ అవుట్లుక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దాట్స్ ఇట్. అంటే ఇప్పుడు జరిగిన ప్రతిపాదిత ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఏమున్నాయి అనేటివి వాళ్ళు చెప్పిన ఆ ట్వీట్కి సంబంధించి మీకు క్లియర్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఇదే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ సార్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అని అడిగినప్పుడల్లా నా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోర్సులో దాదాపుగా ఆల్మోస్ట్ గ్రూప్ 2 రిలేటెడ్ కంటెంట్ యాడ్ అయింది. సో మీరు చూస్తే మీకు ప్రిలిమినరీలో ఆల్మోస్ట్ నో చేంజెస్. సో ఒక జనరల్ సైన్స్ మాత్రమే యాడ్ అయింది. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్స్లో మాత్రం చాలా చేంజెస్ జరిగాయి. మరి సిలబస్లో ఏం చేంజెస్ జరిగాయి, సో వాటిని ఎలా ఎదుర్కోవాలి, దానికి సంబంధించిన ప్రణాళిక ఇలాంటివి ఏవైనా కూడా డెఫినెట్గా అప్డేట్స్ ఇవ్వడానికి రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుంది. సో కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడే క్లియర్గా సబ్జెక్ట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. మీరు దీన్ని నోట్ చేసుకోవచ్చు. సో ఆ ట్వీట్ యొక్క కంప్లీట్ ఇంటెన్షన్ని మీకు క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరు ట్వీట్ ఫాలో అవ్వకపోవచ్చు, బట్ రోహిత్స్ అనాలిసిస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అప్డేట్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. And thank you guys, and I hope very all the best for you. Thank you.